సన్నివేశం 1 పాఠశాల గది ఐషు, రఘు, రఘు ఈసారి మాట్లాడుతున్నారు. పరీక్షలు చాలా కష్టంగా ఉంటాయని అంటున్నారు. మనం బాగా చదవాలి. అవును ఐషు. కాని ఈసారి నేనే ఫస్ట్ రావాలి. నువ్వు ఎప్పుడూ ఫస్ట్ వస్తావు, ఈసారి మాత్రం నిన్ను మించి రావాలనిపిస్తుంది. అవును ఐషు. సన్నివేశం 2 రఘు ఇంటి వద్ద రఘు మోసం చేయాలని ఆలోచిస్తాడు. రఘు తనలో తాను ఆలోచిస్తూ, ఎలా అయితేనేం, ఐషు నన్ను గెలుస్తుందన్న భయం ఉంది. ఇప్పుడు ఆమె నోట్స్ ని దాచేస్తే నాకు ఎక్కువ మార్కులు వస్తాయి. రఘు ఐషు బ్యాగ్ నుండి నోట్స్ తీసి దాచిపెడతాడు. సన్నివేశం 3 పరీక్ష రోజు రఘు తన తప్పును గ్రహిస్తాడు. రఘు పరీక్ష హాల్లో ప్రశ్నాపత్రం చూస్తూ ఆందోళనతో, అయ్యో, ఇవి ఏ ప్రశ్నలే, ఐషు నోట్స్ లో ఇవి లేవు. ఇప్పుడు ఎలా రాయాలి? రఘు ప్రశ్నలకు సమాధానం రాయలేక ఇబ్బంది పడతాడు, తన లోపాన్ని గుర్తిస్తాడు. సన్నివేశం 4 పరీక్ష తరువాత రఘు ఐషుకి నిజం చెప్తాడు. రఘు ఐషు దగ్గరకు నేరుగా వెళ్లి పశ్చాత్తాపంతో మాట్లాడతాడు. ఐషు, నేను నీకు చెప్పాల్సిన మాట ఉంది. నిన్ను మోసం చేయాలని ప్రయత్నించాను. నీ నోట్స్ ని దొంగిలించాను, ఎక్కువ మార్కులు రావాలని. ఐషు ఆశ్చర్యంగా, ఏం? నువ్వు నా నోట్స్ తీసుకున్నావా? కాని ఎందుకు, రఘు? నన్ను క్షమించు ఐషు. నేను భయపడ్డాను నువ్వు నన్ను మించినట్లు. అందుకే నీ నోట్స్ ని దాచాను. కాని ఇప్పుడు నేను నా తప్పును అర్థం చేసుకున్నాను. సన్నివేశం 5 ఐషు రఘును క్షమిస్తుంది. నీవు నిజాయితీగా నీ తప్పును అంగీకరించావు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను. స్నేహం అనేది ఒకరిపై నమ్మకం. మన స్నేహం ఇప్పుడు మరింత బలపడుతుంది. అవును, స్నేహం నిజమైనది అంటే మోసాలను మరిచి నమ్మకంతో ఉండాలి. ఇప్పుడు మనం ఇద్దరూ కలిసి విజయాన్ని సాధిద్దాం. సన్నివేశం 6 ఐషు మరియు రఘు స్నేహం బలపడుతుంది. వివరణకర్త రఘు తన తప్పును తెలుసుకున్నాడు, ఐషు అతన్ని క్షమించింది. అప్పటి నుండి వాళ్ళ స్నేహం మరింత బలంగా మారింది. ఒకరికొకరు సహాయం చేస్తూ కలిసి విజయాలు సాధించడం మొదలుపెట్టారు.